ఉంటాను. చూడండి, పౌలు సీలాయు తిమోతి మస్జిదులోకి వచ్చినప్పుడు పౌలు వాక్యాన్ని బోధించాడు అని అక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యము అక్కడ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక గ్రూప్ గా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రకటన చేయబడుచున్న వాక్యము యూదులు తిరస్కరిస్తే మేము ఇక అన్యజనులకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము అని పౌలు చెప్పడం జరిగింది. మరి మనము ఒక అన్యులుగా ఉండి దేవుని వాక్యాన్ని ఈరోజు ఎలా మనల్ని రక్షిస్తుంది, మనం ఎలా రక్షించబడ్డాం, మన పౌరసత్వం ఏమిటి, మన వారసత్వం ఏమిటి, మన స్థితి ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవా, ఒక అన్యుడిగా ఉన్న వారిని ఎలా రక్షిస్తున్నామో, ఆ శక్తితో మీరు ఎలా వారిని పట్టుకుంటున్నారో ఈ వాక్యం ద్వారా మేము వినాలని ఉంది ప్రభా. మీరు కూడా మమ్మల్ని కూడా పట్టుకోండి అని మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయండి. సర్వశక్తి మంత్రుల దయమయ కరుణమయ నాథ, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను కీర్తిస్తున్నాం తండ్రి. నీకంటే ఉన్నతమైన నామము, ఘనమైన నామము ఇంకెక్కడ కూడా లేదు నాయన. మా హృదయాలు నిండు హృదయాలతో నేను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ వాక్కులు మాట్లాడుచుండగా నన్ను ఆత్మ చేత నింపి బలపరచండి. మాట్లాడుచున్న నా స్వరాన్ని వినిచిన వారి హృదయాలను తాకి ఆత్మలో కార్యం చేయండి. అవును ప్రభా, ఈ లోకము సమస్తము అశాశ్వతమైన మాకు నీవిచ్చే నిత్య జీవం అది శాశ్వతమైనది. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండటానికి మీరు మమ్మల్ని రక్షించట కొరకు ఉన్నతమైన పరిశుద్ధ స్థలం విడిచి వచ్చి ఆయన తృణీకరించబడి ఆయన ప్రతి ఒక్కరి చేత నీవు దెబ్బలు తిని మమ్మల్ని రక్షించావు నాయన. మీరు చేసిన ఈ శిల యాగాన్ని బట్టి, మీరు చూపిన ఈ శిల మార్గాన్ని బట్టి మీకు నిండు వందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మాట్లాడుచున్న నా స్వరాన్ని వినిచిన వారి హృదయాలను తాకి ఆత్మలో కార్యం చేసి నీ నామ ఘనత కొరకు ఈ సమయాన్ని హెచ్చించుకోమని మహిమా ఘనత అనుభవాలు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని పెట్టాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, పౌలు యూదులకు వాక్యం ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో చూడండి ఏమన్నా రాయబడింది. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై. చూసారండి, పౌలు వాక్యము బోధించడంలో ఆతురత గలవాడై. చూడండి, పౌలు ఒక సామాన్య మనుషుడు లేదా ఒక తత్వ వేదాంతి అయినా కూడా యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన జీవితంలో ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే వినియోగించాడు. హల్లెలూయా. అంతకు ముందు ఏమైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తరువాత 90% జీవితము అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించడంలోనే వినియోగించాడు. ఇక్కడ ఆయన వాక్యము ప్రకటించడంలో చాలా ఆతురత చూపిస్తున్నాడు. ఎంత సంతోషం అండి! రక్షించబడిన హృదయము ఎంత తపన చెందుతుందో చూడండి. యేసుక్రీస్తు రక్షకుడు అనేటువంటి గొప్ప మార్గాన్ని ఆయన అంగీకరించిన తర్వాత ఆ గొప్ప మార్గాన్ని ఇతరులకు చెప్పాలని ఎంతో ఆతురత కలిగి ఉన్నాడంటే ఆతురతతో బోధించడం అని రాయబడి ఉన్నది. చాలా ఇష్టమైంది. ఎక్కడైనా ఎవరైనా అన్యులు కనబడినా, హిందువులు కనపడినా, ముస్లింలు కనపడినా ఎవరైనా కూడా అక్కడ దేవుని వాక్యాన్ని బోధించడం ఆయనకి ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఆయన దిగుతూ ఉన్నాడు పిల్లల. అదే 17వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు విగ్రహారాధన విషయమై చాలా బాధపడినట్టుగా రాయబడి ఉంది. చూడండి, వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. చూస్తారండి, పౌలు ఏథెన్స్ లో విగ్రహారాధన చూశాడు. ఆ విగ్రహారాధన చూసినప్పుడు అతనికి ఏమొచ్చిందండి? పరితాపం వచ్చిందంట. ఆయన కొత్త ఉడికిపోతూ ఉన్నాడు. అసలు ఏ క్వశ్చన్ అతని మనసు స్థిమితం లేదు. అయ్యో, వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వీళ్ళు దేవుని నిజమైన రక్షకుని రక్షణ ఎరగతో ఉన్నారు, వారిని ఎలాగ నేను బోధించాలని ఆయన పరితాపము చెందుతూ ఉన్నాడు. పిల్లల పరితాపము అంటే అది చాలా లోపల నుంచి ఉడికిపోతుందన్నమాట ఆయన శరీరం. పరితాపము. అలానే ఇక్కడ ఆయన వాక్యము బోధించడంలో కూడా ఆతురత కలిగి ఉన్నాడు పౌలు. ఎంత చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయో చూడండి. నిజమే, దేవుని వాక్యాన్ని బోధించడంలో ఆతురత కలిగి ఉన్నాడు పౌలు. విగ్రహారాధన చూసి పరితపించిపోతూ ఉన్నాడు.
ఎటువంటి శ్రమ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధించడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. చూడండి, అదే వచనం 5వ వచనం కింద భాగంలో రాయబడ్డా చూడండి. 6వ వచనం మన పాఠం. నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చాలా ఆయన దూషించారంట, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏంటి పౌలు ఒక కొత్త మతం, ఇంకా లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే 22వ వచనంలో ఉన్నట్టుంది, 17-22వ వచనం. ఇవన్నీ కూడా మీరు చదవండి, అపోస్తలుల కార్యాలు. అక్కడ ఆయన ఒక కొత్త మతాన్ని ప్రకటిస్తున్నాడు. వీడెవడీడు అని పౌలుని దూషించారు, ఎదురాడారు, రాళ్ళు విసిరారు, కొట్టారు. ఇన్ని చేసినా కూడా దేవుని వాక్యాన్ని ఆయన బోధించకుండా ఉండలేదు. చాలా ఆతురతతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. ఆయన కొట్టివేసి ఈడ్చికెళ్ళి బయటపడేశారు పౌల్ని. పడేస్తే ఆయన మరుసటి ఆయన మెడుకు వచ్చిన వెంటనే పక్క గ్రామానికి వెళ్ళి మళ్ళా వాక్యం చెబుతున్నాడంట. చూడండి, పౌలు ఈడ్చికి వెళ్ళారు అంటే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ ఆయనకి శోష లేదు, స్పృహలో లేడు. అయితే ఆయన తీసుకెళ్లి బయట విలేజ్ అవుట్ సైడ్ పాడేస్తే అక్కడ నుంచి స్పృహ వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నానో చూసుకున్నాడు. పక్కన గ్రామానికి వెళ్ళి అక్కడ కూడా వెంటనే దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆయనకి మెడికల్ ఎయిడ్ దొరకలేదు, ఆయన ఆదరించేవారు లేరు. అయినా కూడా దేవుని వాక్యము బోధించాలనేటువంటి ఆశతో ఆయన పక్క గ్రామానికి వెళ్ళి ప్రకటన చేశాడు. పిల్లలు చూడండి, ఇలాంటి ఆతురత, ఇలాంటి పరితాపము, విగ్రహారాధన చేసే వారిని చూసి పరితపించి దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పిల్లల, ఇది పౌలు గొప్ప సేవ. అందుకనే పౌలు రాసిన పత్రికలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడటం జరిగింది. గొప్ప సేవ చేశాడు పౌలు. ఆయన సేవ ద్వారా అనేక ఆత్మలు ఈ రోజు మనము రక్షించబడుతున్నామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అన్ని జనులు, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు, పౌల్ని కొట్టారు, హింసించారు, దూషించారు, వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే తన వస్త్రాన్ని దులుపుకొని అని అన్నాడు. దులుపుకొని అంటే ఎంత, అది హైలీ కోపం అన్నమాట. పౌలుకి బాగా కోపం వచ్చేసింది. నేను ఇంత పరితాపంతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మీరు నన్ను దూషిస్తారా, నన్ను హింసిస్తారా, నన్ను కొడతారా అని ఆయన ఎక్కువ కోపం వచ్చి ఆయన వస్త్రాన్ని వాళ్ళ ముందు దులిపేశాడు. అంటే ఆ దుమ్ముతో సహా నాకు వద్దు, మీది మీరు ఉంచుకోండి అన్నాడు. ఇంకొక మాట అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడి నుంచి మీ 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 యొక్క రక్షణ విషయమై మీరే బాధ్యులు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడంటే, ఇక నుంచి నేను చెప్పవలసిన వాక్యాన్ని నేను చెప్పాను. ఒకవేళ మీరు అంగీకరించకుండా ఇంకా అదే విగ్రహారాధనలో కొనసాగుతూ ఉంటే మీ యొక్క నాశనానికి మీరే కారకులు అని ఆయన విడిచిపెట్టి పోతూ ఉన్నాడు. పిల్లరా, మనం కూడా అంటాం కదా, వీడు నా మాట వీడి కర్మ అంటాం మనం. కానీ కర్మ సంగతి అక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మీరే జవాబు చెప్పుకోవాలి అని చెప్పి ఆయన యూదులు విడిచిపెట్టి అన్యజనులకు ప్రయాణం పెట్టాడు. హల్లెలూయా. అన్యజనుల దగ్గరకు వస్తున్నట్టుగా 6వ వచనంలో రాయబడింది చూడండి. నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీవియు అన్యజనుల దగ్గరికి పోదామని నిర్ణయించుకున్నాడు. పిల్లల, అయితే పిల్లల పౌలు అన్యజనులకు వెళ్ళాలని తీర్మానం చేసుకోవటము. ఇక 9వ వచనం 10వ వచనంలో యేసు తండ్రి అయిన దేవుడు ఆయనకి దర్శనంలో కనిపించి ఆయన 4 మాటలతో పౌల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి 9-10 వచనాలు. నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, ఈ పట్టణంలో బహుజనం ఉన్నది అని పౌలుతో చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల, ఓ పౌలా, తిట్టారు, నో ప్రాబ్లం, కొట్టారు, నో ప్రాబ్లం, నీవు మాత్రం వాక్యం చెప్పడం భయపడద్దు. నువ్వు ధైర్యంగా వాక్యాన్ని చెప్పు, నేను నీకు తోడై ఉంటాను. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట చూడండి. తండ్రి అయిన దేవుడు పౌలుకి దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పౌలుకి దర్శించి ఈ తపవన కాలనీలో బహుజనం ఉన్నారు, నువ్వు భయపడకు, నువ్వు వెనకాడకు, నేను నీకు తోడుగా ఉన్నానని
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నాతో మాట్లాడినాడు, తప్పని కాలనీ సంఘంలో సంఘం ఏర్పాటు చేస్తున్నాం కాలనీలో. మరి మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాక్యం విన్న తర్వాత అన్ని జనుల రక్షణ విషయమై నీకు పరితాపము లేదా నీకు ఆతురత లేకపోతే దేవుడు ఈ రోజు నీకు వాక్యాన్ని ఎందుకు వినిపిస్తున్నాడో అది అంత సమంజసమైనగా ఉండకపోవచ్చును. నిజమే ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈ రోజు నువ్వు వింటున్నావు. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీలో పరితాపము పెంచుకోవాలి, నీలో ఆతురత పెంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. తపోవన్ కాలనీలో నాకు అనేక ఆత్మలు ఉన్నాయి అని దేవుడు దర్శనంలో పౌలుతో మాట్లాడినాడు. ఎంత చక్కని మాట చూడండి. ఆయన అనేక ఆత్మల రక్షణ భారము లేదా వాక్యం అందించే భారము మన మీద పెట్టాడు. ఎందుకు నేను ఇదే అనుకుంటాను, ప్రభా పౌలు నువ్వు పిలిచి మరీ వెళ్ళి నేను వెళ్ళను 3 రోజులు అంటే నువ్వు వెళ్ళి వాక్యం చెప్పని ఎందుకు చెప్తున్నావు? దేవుడా నువ్వే వారితో మాట్లాడొచ్చు కదా అని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. నేను దేవుడు మాట్లాడగలడు ప్రతి ఒక్కరితో, కానీ దేవుడు ఎందుకో మనల్ని ఈ సేవ చేయమని మనకి సేవ అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి సేవ అప్పగిస్తున్నాడు, నీకు అప్పగించాడు. ఎందుకంటే ఈ రక్షించబడిన రక్షణ అనుభవము ఇతరులతో పంచుకోవడంలో ఉన్న మాధుర్యము నీకు నాకు తెలియాలని. హల్లెలూయా. ఒకవేళ రక్షణ ఇప్పించాలంటే దేవుడు ఒక్క క్షణంలో తపోనుకాల్ని కాదు మొత్తం భూపండ్లంతా కూడా మార్చగలడు. కానీ ఆయన అట్లా చేయడానికి ఇష్టం లేదు. ఆ రక్షణలో ఉన్న ఆ యొక్క రుచి నేను రుచి చూశాను. అంటే ఒక రోజు రక్షించబడినప్పుడు నేను రుచి చూశాను. ఈ రక్షణ రుచి మీరు కూడా అందరికీ రుచిగా తెలియపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అది మన బాధ్యత. ఇప్పుడు పౌలు మీద అదే మాట చెప్తున్నాడు. ఈ కాలనీలో ఈ దేశంలో నాకు చాలా మంది ఉన్నారు, నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, ఎవరు ఏమి చేయరు అని దేవుడు 4 మాటలతోటి ఆ పౌరుని బలపరిచాడు. పిల్లరా, నిజమే క్రీస్తు పిల్లరా, నీ యొక్క ధర్మము నా యొక్క ధర్మము, రక్షించబడిన వారి యొక్క ధర్మం ఏమిటంటే అన్యులను అనేక మందిని యేసుక్రీస్తుని ఎరగిన వారిని రక్షించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు పిల్లరా, 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం దేవుని యొక్క ఇష్టం ఏంటో అక్కడ రాయబడ్డది చూడండి. దేవునికి ఏది ఇష్టమో అక్కడ రాయబడింది చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చేయించుచున్నాడు. ఆమేన్. దేవుడు ఏమని ఇచ్చేయించుచున్నాడండి? అందరూ రక్షణ పొందాలి, అలానే సత్యం యొక్క అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. ఎంత చక్కటి మాట. నిజమే పిల్లరా, అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ రక్షించబడాలి, ఏ ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయలేదు. భారతదేశము ఇది పనికిరాదు అని అనలేదు, చైనా ఇది పనికిరాదు అని అనలేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు దేవుడు, తండ్రైన దేవుడు. అలానే సత్యం యొక్క జ్ఞానము తెలుసుకున్నాడని ఎంత చక్కటి మాట అండి పిల్లరా. సత్యం యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్య సత్యము, ఆ దేవుని గురించి తెలుసుకోవటమే సత్యాన్ని తెలుసుకోవటం, ఆ జ్ఞానాన్ని నీవు ఎరిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎంత చక్కటి మాట. నిజమే పిల్లరా, దేవుని యొక్క కోరిక ఏమిటంటే ఆ యొక్క సత్య వాక్యాన్ని తెలుసుకుని అందరూ కూడా జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ మాట చూసినట్లయితే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడ్డది. ఇతడు అబ్రహాము కుమారుడే అని జకర్యా గురించి రాయబడ్డది పిల్లరా. ఇతడు అబ్రహాము కుమారుడే అని రాయబడ్డది. ఎందుకు అలా రాయబడ్డది అంటే అతడు ఒక అన్యుడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు దేవుడు చూసి దేవుడు తన ఇంటిలోకి వెళ్ళి ఒక అన్యుని ఇంటిలోకి వెళ్ళి దేవుడు భోజనం చేయటము, ఆయనతో మాట్లాడటం అక్కడ జరిగింది. యేసుక్రీస్తు వారు ఈ మాట అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని యొక్క ఇష్టం ఏంటండి? అందరూ రక్షణ పొందాలని. మొదటి స్టెప్ యేసుక్రీస్తు వారు జక్కయ్య గారి ఇంటిలో వేస్తూ ఉన్నారు. జక్కయ్య ఇంటిలో ఆయన తినటానికి, ఆయన ఇంటిలో ఉండటానికి, రక్షణ వాక్యం చెప్పడానికి ఆయన వెళ్ళాడు. వెంటనే జక్కయ్య గారు మారిపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. 19:9 వచనం, లూకా సువార్త 19:9 వచనం వీరుంటే ఒకసారి చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూస్తారండి, ఒక అన్యుని ఇంటిలోకి రక్షణ వచ్చింది. దేవుని యొక్క ఆశ, దేవాది దేవుని యొక్క ఆశ అందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన జ్ఞానం కలవాలై ఉండాలనే ఆశ ఇక్కడ యేసుక్రీస్తు వారు క్రియల రూపంలో చూపిస్తున్నారు. ఆయన జక్కయ్య ఇంటిలోకి వెళ్ళి
ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అంటే ఇతడు కూడా రక్షణకు ఈజ్ ఎలిజిబుల్, అక్కడ రక్షణకు ఎలిజిబుల్ గా ఉన్నాడు, అంటే ఆ రక్షణ పొందుకోవడానికి అర్హుడుగా ఉన్నాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. కనుకనే అబ్రహాం యొక్క కుమారుడు అని ఆయన సంబోధన చేస్తున్నాడు. నేను క్రితమే చెప్పాను, కొర్నేలు ఒక అన్యుడు, అన్నింటికి పేతురు గారు వెళ్ళనన్నాడు. నేను వెళ్ళను ప్రభువా ఆ ఇంటికి, అన్యుడింటికి అన్నాడు. కానీ దేవుడు దర్శనం ద్వారా అనేక చేపలను చూపించాడు. ఆ చేపలన్నీ కూడా చంపుకు తినమని దేవుడు దర్శనం చెప్పినప్పుడు, అనేక జంతువుల్ని చంపుకు తినమని చెప్పినప్పుడు పేతురు నో నిషిద్ధమని ఉన్నాయని అంటాడు. లేదు, నేను దీవించాను, నువ్వు అన్ని తినొచ్చు అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఒక అన్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఆ గృహంలోనికి దిగి వచ్చింది. పిల్లల పరిశుద్ధాత్మను దిగినప్పుడు ఆ పేతురే విభ్రాంతి పోయాడు. ఏంటి ప్రభువా, ఇతడు కొర్నేలు ఒక అన్యుడిగా ఉన్నాడు, ఈయన మీద నువ్వు పరిశుద్ధాత్మను పంపుతున్నావా అని పేతురు విభ్రాంతి పోయాడు. కానీ దేవుని యొక్క కోరిక ఏంటంటే అన్యులను కూడా దేవుడు అభిషేకించాలని, అన్యులంటే ఇశ్రాయేలీయులు కాని వారందరినీ కూడా దేవుడు రక్షణను నడిపించాలని కోరిక కలిగి ఉన్నాడు. మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం, స్తుతి ఆరాధన చేస్తున్నాం. మనం ఒక అన్యులము, పక్క అన్యులు. మనం ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, యేసుక్రీస్తుకు సంబంధించిన జీనియాలజీ కూడా మనకి లేదు, పక్క అన్యులం మనం. అయితే సువార్త దేవుడు మనకు అందించాడు. ఇప్పుడు ఆ రక్షణ మనకు వచ్చింది. దేవుని ఆత్మ మన మధ్యన ఉన్నది. దేవుని ఆత్మ ఆయన కృంభరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన మీదకి దింపుతూ ఉన్నాడు. పిల్లారా, నిజమే, అన్యులను రక్షించేటువంటి ఆకాంక్షతోటి దేవుడు మనల్ని పట్టుకుని ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, ఏ డాక్టర్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ పేషెంట్ కదండి. ఒకవేళ పేషెంట్ లేకపోతే డాక్టర్ అవసరం లేదు. కానీ మనం ఒక పాపపు పేషెంట్ గా ఉన్నాం. మనం పాపం అనే రోగం చేత ఉన్నాం. మనకి డాక్టర్ అవసరంగా ఉన్నాడు. ఎవరా డాక్టర్? యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు. హల్లెలూయా! యేసుక్రీస్తు అనే రక్షకుడు, యేసుక్రీస్తు రక్తమే మనకి పాపానికి మందుగా పనిచేస్తుంది. ఆయన రక్తాన్ని మనం స్వీకరించాలి. అందుకనే ఈరోజు బల్లలో మనము పాల్పొంపులు పొందుతున్నాం. ఆయన చిందించిన రక్తము, ఆయన శరీరాన్ని సాదృశ్యంగా ఉన్నటువంటి వీటిని తీసుకుని దేవా నువ్వు నా కొరకు చనిపోయావని మనం ఒప్పందం చేస్తున్నాం. కనుక ఈ డాక్టరు మన పాపము అనేటువంటి రోగాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు అవసరతగా ఉన్నాడు. పిల్లరా, ఈరోజు అన్యులను గురించి 3 మాటలు పాత నిబంధన గ్రంథంలో నుంచి తీసి చెప్పిస్తాను, 3 మాటలు క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి తీసి చెప్పిస్తాను. ఒక మాట మన కొరకు, అది మన కొరకు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 3 మాటలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు అన్యుల విషయమై ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో వాక్యంలో నేను తీసి చూపిస్తా. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మొదటి మాట అక్కడ రాయబడింది. చూడండి, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. షండుడు వెలివేయనని అనుకోవద్దు అంటే వెలివేయడు కదండి. యెహోవాను హత్తుకొను అన్యుడు. ఇక్కడ పౌలు దేవుడు దర్శనమిచ్చి పౌలుతో మాట్లాడి నువ్వు అన్యులు రక్షించు, అన్యులు నాకు కావాలి, రక్షించాలని పౌలు దేవుడు దర్శనంలో మాట్లాడినాడు పౌలుకి. ఈ గ్రంథంలో ఆల్రెడీ యెషయా భక్తుడు ఆల్రెడీ రాసి ఉంచారు. ఎవరైనా ఒక అన్యుడు నన్ను హత్తుకుంటే నా జనాంగంలోనికి రాకుండా వాడిని నేను వెలివేయను అని ఆయన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూస్తారండి, ఒక అన్యుడు దేవుడిని హత్తుకోవడం చాలా ముఖ్యం. పిల్లరా, ఈ భారతదేశంలో మనమందరం భారతీయులందరం కూడా అన్యులమే. కానీ దేవుని హత్తుకుంటున్నాం. మనం యేసుక్రీస్తుని హత్తుకుంటం ద్వారా ఆయన ఏమని చేస్తున్నాడంటే ఆయన గుంపులోనికి నేను వెలివేయను, నా జనాంగంలో నుంచి వాళ్ళని వెలివేయను. ఎంత చక్కటి మాట. దేవుడా నేను నీ దగ్గరకు వస్తున్నాను దేవుడా అని ఒకవేళ నువ్వు ఆయన వెంబడపడితే ఆయన నిన్ను తప్పకుండా చేర్చుకుంటాడు. పిల్లరా, నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ నువ్వు నాకు సంబంధించిన వాడు కాదు అని వెలివేయడు. పిల్లరా, కొంతమంది మన రాజులు ఉన్నారనుకోండి, లేకపోతే మన నాయకులు ఉన్నారనుకోండి, వీడెవడండి ఎక్కడి నుంచి వస్తున్నాడు, వీడి సంబంధం కాదు, నెట్టేయండి అంటాం కదండి. చిన్న ధనికుడు ఉన్నాడు అనుకోండి, ఒక బీదవాడు వెళ్ళి వీడెవడండి నా దగ్గరకు వస్తున్నాడు, వీడెట్టేయండి అంటాం కదండి. లోకంలో ఇలాంటి సహజమైన లక్షణాలు ఉంటాయి. కానీ దేవాతి దేవుడు ఒక అన్యుడు వస్తూ ఉంటే అన్యుడు నన్ను అంటే దేవుడిని హత్తుకోవాలని వస్తే దేవుడు ఏమంటున్నాడు, నేను వెలివేయను అంటున్నాడు. నేను పంపించాను బయటికి, ఆయన నేను హత్తుకుంటాను అని వచ్చిన వాడిని చేర్చుకుంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే పిల్లరా, నువ్వు దేవుణ్ణి హత్తుకునేవాడిగా ఉండాలి. నువ్వు ఒక అన్యుడు అయినా పర్వాలేదు, నువ్వు ఆయన హత్తుకునేవాడిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హత్తుకోవటం అంటే హగ్, ఇలాగా
కౌగిలించుకోవటం కదండి, హక్ చేసుకోవటం. అయితే ఎప్పుడు అలాంటి సన్నివేశం వస్తుందండి? హత్తుకోవటం లేదా హక్ చేసుకోవటం ఎప్పుడు వస్తుంది? ఎంతో ప్రేమ ఉండాలి, ఎంతో ఆశ ఉండాలి, ఎంతో ఇష్టం ఉండాలి కదండి. తప్పుకొని కుమారుడు తండ్రి దూరం నుంచి చూశాడు, దూరం నుంచి చూసి బిల్డింగ్ పై నుంచి ఊరుకుంటూ వచ్చాడు. వచ్చి సగం దూరం వచ్చి కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అనే దేవుని రాయబడ్డది. ఎప్పుడు తండ్రికి చాలా వేదన ఉంది, చాలా వేదన. అయ్యో నా కుమారుడు వెళ్ళిపోయి సంవత్సరాలు అయిపోయి వాడు రాలేదని బాధపడుతూ ఉన్నాడు. అలాంటిది కలత బాధతో ఉండి ఉండి కుమారుడు కనిపించగానే వెంటనే హత్తుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక నీవు కూడా నేను కూడా ఒక అన్యుడిగా దేవాది దేవుడి నుంచి ఎంతో కాలం విడిపోయినాం, మనం అనర్హులం, పనికిరాని వారిగా ఉండిపోయినాం. కానీ నీవు ఆయన్ని హత్తుకోనే సన్నివేశం నీకు వచ్చినట్లయితే దేవుడు చేర్చుకుంటాడు. పిల్లలు నువ్వు హత్తుకోవాలి. ఓ దేవుడా, నా అతిక్రమముల చేత నా పాపముల చేత నేను నీకు దూరం అయిపోయినాను, ఇవి నన్ను తిరిగి చేర్చుకోని హత్తుకునేటువంటి స్టేజ్ అంటే ఎంతో ఆశ కలిగి ఉండాలి, ఎంతో కోరిక కలిగి ఉండాలి, ఎంతో ఇష్టం కలిగి ఉండాలి. ఒక అన్యుడు దేవుని దగ్గర రావాలంటే ఈ లక్షణాలు ఉండాలి, ఉంటేనే కానీ అలాంటి హక్ అనేటువంటి హత్తుకునేటువంటి విషయము మనలోనికి రాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే ఒక కానాను స్త్రీ బల్ల కింద పెట్టిన రొట్టె ముక్కల కొరకు ఆశపడ్డది. హల్లెలూయా. చూస్తారా, ఆమె ఏమనంటే యేసుక్రీస్తు, ఓ ప్రభువా, కింద పెట్టిన ముక్కలైనా నన్ను తినేవయ్యా అంటుంది. బల్ల మీద ముక్కలు నాకొద్దు, అది మీ పిల్లలే తింటారు, కానీ బల్ల కింద పడిన ముక్క నాకు అంటుంది. ఎంత ఆశతో రొట్టె ముక్కలు అడుగుతుందో చూడండి. చదువుతారా? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. చూస్తారా, కుక్క పిల్లతో సమానంగా చేసుకుంటుంది ఆవిడ. నేను ఒక కుక్క పిల్లలే ప్రభువా, నీ రాజ్య వారసురాలు కాదు, కానీ ఆ కింద పడిన ముక్కలైనా నన్ను తినని అని ఎంత ప్రేమతో హక్ చేస్తుందో చూడండి, ఎంత ప్రేమతో ఆశతో ఎదురు చూస్తుందో చూడండి, ఎంత తన లోపల ఉన్న ఆ యొక్క ఆశను ఆమె వ్యక్తపరుస్తుంది. చిన్న స్థలం నాకు ప్రభువా అని ఆమె కోరుకుంటూ ఉంటుంది. ఇంకొక విషయం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ గొర్రెపిల్ల తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల తిరిగి దొరికితే ఏమి జరిగిందో సన్నివేశం అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచింది. చూస్తున్నారండి ఎంత చక్కగా రాయబడ్డది. ఇదే ఆశ, ఇదే హక్కుకి ఒక సాదృశ్యము. ఆశ లేదా శ్రద్ధ లేదా ఇష్టత అది చూపిస్తున్నాడు స్త్రీలారా. ఏంటి, ఒక తప్పిపోయిన గొర్రె పిల్ల 99 గొర్రెలునే సార్లే ఒకటి విడిచిపెట్టాను అనుకున్నాడా? లేదు లేదు, ఒక్క గొర్రె కోసం ఈ 99 విడిచిపెట్టేశాడు. వెళ్ళాడు, దాన్ని పట్టుకుని దొరకబట్టుకున్నాడు. చాలా శ్రద్ధగా వెతికాడు, దొరకబట్టుకున్నాడు. దొరికిన తర్వాత మామూలుగా నడిపించి రావచ్చు కదా. ఎంత ఎంత ప్రేమ వచ్చిందో చూడండి. భుజం మీద వేసుకున్నాడు, గొర్రె పిల్లని భుజం మీద వేసుకున్నాడు. అంటే ఈ తప్పిపోయాడు దాని వల్ల ఎంతో ఆశ, ఎంతో కోరిక, ఎంతో ఇష్టత. అమ్మో 99 గొర్రెలు నడుస్తాయిలే, కానీ ఇది మాత్రం నడిపించవద్దు, ఎందుకంటే ఎక్కడో జారిపోయింది, ఎక్కడో తిరిగింది, దాన్ని భుజం మీద వేసుకున్నాడు. చూస్తారంటే దట్ ఈస్ కాల్డ్ హక్. అది హత్తుకోవడం అంటే అది హృదయానికి హత్తుకుంటున్నాయి ప్రియులారా ఈ మాటలు. కుక్క పిల్లలతో సమానం చేస్తుంది కానాను స్త్రీ. ఇక్కడ గొర్రె పిల్ల శ్రద్ధగా వెతికి దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని మరి ఆయన తెచ్చుకుని అందరితో సంతోషించమని చెబుతూ ఉన్నాడు. దిస్ ఈస్ కాల్డ్ హత్తుకునుట అనేటువంటి మాట అక్కడ రాయబడ్డది. ఒక అన్యుడు నన్ను హత్తుకుంటే నేను నా యొక్క స్థలం నుంచి వాడిని నెట్టివేయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, మరి ఈరోజు మనం ఒక అన్యునిగా ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు ఒక రక్షణ అనేటువంటి వెలిగించాడు. ఈ రక్షణ వెలుగుని నువ్వు ఎట్లా తిరస్కరిస్తున్నావు, నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఎట్లా రాకుండా ఉంటున్నావు. ఎంత పెయిన్ఫుల్ గా ఉందో చూడండి. పౌలుకి చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖంతో పరితపిస్తున్నాడు, ఆతురతగా దేవుని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాడు. పిల్లరా, లూకా రాసిన సువార్తలో సుమ్యోను ఒక మాట ఒప్పుకుంటున్నాడు. 2వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే అన్యులకు నీ సువార్త వెలుగుగా ఉండటానికి వచ్చావు నాదా అని చక్కటి ప్రవచనం ఎత్తి పాడుతూ ఉన్నాడు సుమ్యోను. 2:32. ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎంత చక్కటి మాట సుమ్యోను రాస్తున్నాడు చూడండి.
ఆయన ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుని చూస్తేనే కానీ నేను చనిపోను అనే నిరీక్షణ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన మందిరంలోకి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని తన చేతుల మీద పెట్టినప్పుడు ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటంటే, ఈ దేవాది దేవుని కుమారుడు నా చేతిలో ఉన్నాడు, ఈ గొప్ప కుమారుడు అన్యులకు వెలుగుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగా ఉన్నాడు, దేవానికి వందనాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అన్ని జనులలో వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను మనము అన్య జనులుగా ఉన్నాము. నాకు వెలుగుగా 96వ సంవత్సరంలో వచ్చాడు, మీకు వెలుగుగా ఈ సంవత్సరంలో రావచ్చు, ఇప్పుడు రావచ్చు. మీరు ఆయన్ని అంగీకరించినట్లయితే ఆయన వెలుగు అన్యులకు వెలుగుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని మేము మొదటి మాట నేర్చుకుంటున్నాం. మొదటి మాట, హత్తుకునేటట్టుగా నువ్వు ఒక అన్యుడిగా ఉండి నువ్వు దేవుని స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోయిన నీ అన్యత్వం నుంచి నీవు తిరిగి హత్తుకుంటే దేవుడు నిన్ను చేర్చుకుంటానని మొదటి మాట చెబుతూ ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లయితే, నమ్మిన వారందరినీ కూడా దేశాన్ని స్వతంత్రించుకుంటారో లేదా స్వాధీనపరుచుకుంటారని దేవుని వాక్యం రాయబడ్డారు. చూడండి 57:13 వచనం. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహములకు నేను తప్పించునేమో, గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవు. చూడండి, విగ్రహాలు నిరుత్తములు అంటే అవి ఏం పని చేయవు. గాలి వీస్తే చాలా ఎగిరిపోతాయి. నీకు శ్రమ వస్తే వాటిని మొక్కుకుంటే ఏమి చేయవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక అన్యుడిగా ఉన్న అన్యుడిని సంబోధిస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. దాని కింద ఏమంటుందండి, నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. హల్లెలూయా. చూస్తారండి, నువ్వు విగ్రహాలు నమ్ముకుంటున్నావు, నువ్వు అవి నీకు శ్రమ వస్తే జవాబు చెప్పవు. చిన్నగా గాలి వేస్తే చాలు ఎగిరిపోతాయి. ఎందుకయ్యా విగ్రహాలలో ఉంటావు? నన్ను నమ్ముకో అని నీ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకుంటే దేశాన్ని స్వతంత్రించుకుంటావు, ఆయన పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే అన్యుడను, నేనే విగ్రహారాధికులను, మీరే అన్యులు, మీరే విగ్రహారాధికులు. ఎందుకంటే మనకి అన్ని కూడా ఫిజికల్ గా కనబడే విగ్రహాలు లేవు, కానీ స్పిరిచువల్ గా విగ్రహాలు చాలా ఉన్నాయి. అవునండి, చాలా ఉన్నాయి, చాలా విగ్రహాలు కనబడతా ఉన్నాయి. ఎందుకయ్యా విగ్రహాలు నమ్ముకుంటావు? ఒక 60-70 సంవత్సరాల వరకు బ్రతికే విగ్రహాలు నువ్వు బ్రతుకుతావు, ఆ విగ్రహాలు ఆశ్రయిస్తున్నావు, అటు అంటే ఎగిరిపోతాయి. కానీ నన్ను నమ్ముకో, నీకు పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరచుకునే దాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఎవరండి ఇచ్చేది? ఒకసారి తిరస్కరించబడిన మనల్ని ఎవరు చేర్చుకున్నారు? దేవాది దేవుడు ఒక్కడే ఇలాంటి అవకాశం ఇస్తున్నాడు. ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని పంపించడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన ఒప్పుకోవడం ద్వారా నీకు మరలా ఆ అన్యూన్యత, ఆ యొక్క పర్వతాన్ని స్వాధీనపరచుకుని, పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరచుకునేటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకనే మార్కు సువార్త 9:23 అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, నువ్వు అన్యుడు అని అనుకోవద్దు. నీకు రక్షణ ఉన్నది, దేవుడు అందరినీ రక్షించాలని కోరిక కలిగి ఉన్నాడు కనుక నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే. నువ్వు పరలోకం చేరుతావు సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మితే పరలోకం తీరుతావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. గెబ్రీలు రాసిన పత్రికలో 11:6 వచనంలో, విశ్వాసము లేకుండా దేవుడి దగ్గర రావటము ఆయన ఇష్టపడడు కదండి. 11:6 వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూస్తారండి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసం ఉంచకుండా దేవుని ఎందుకు వస్తున్నాను నేనంటే ఆయనకి ఇష్టపడదు. నువ్వు విశ్వాసం ఉంచాలి. అవును, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు, అవును నాకు పాపకు విడుదల ఇస్తాడు, అవును నేను సువార్థికుడిగా ప్రచారం చేసే శక్తి నాకు ఇస్తాడు అని నమ్మితే దేవుడు నిన్ను విశ్వాసుల జాబితాలో చేస్తాడు. విశ్వాసంతో ఆయన దగ్గరికి చేరితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు సహోదరి సహోదరుడు. కాబట్టి అన్యులు నమ్మినట్లయితే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మొదటి మాట మనం నేర్చుకున్నాం, అన్యులు దేవుని హత్తుకోవాలి. రెండవ మాట, అన్యులు దేవుని నమ్ముకోవాలి. నమ్ముకుంటే ఆయన స్వతంత్రించుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవ మాట యెషయా రాసిన గ్రంథంలోనే ఉంది, 56వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. చూడండి, 56వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలము 56వ విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉండాలి, నా నిబంధనలు పాటిస్తూ ఉండాలి, యెహోవాకు దాసులై ఉండాలి, యెహోవా నామమును ప్రేమించేవారుగా ఉండాలి, ఆయనకు పరిచర్య చేయవారిగా ఉండాలి. అప్పుడు ఆ కింద నమ్మిలు
నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. హల్లెలూయా. అన్యులు ఈ పనులు చేయాలి. ఏ పనులు? ఒకవేళ ఆవిడ చదివింది కాకుండా నేను పాయింట్స్ రాస్తున్నాను. నేను ఒకటి, ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దేవుడు మనకి కొన్ని కట్టుబాట్లు నియమించాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. కొన్ని పాత నిబంధనలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి నువ్వు పాటించాలి. రెండవది, ఆయన నిబంధనలను పాటించాలి. ఆయన 10 ఆజ్ఞలు మనకి ఇచ్చి నిబంధనలు పెట్టారు, ఆజ్ఞలను పాటించాలి. మూడవది, ఆయనకి దాసులై ఉండాలి. ఎస్, దాసులుగా ఉండాలి. మనం ఆయన యజమానిగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ హృదయాంతరంగంలో దేవుడా నువ్వు నా యజమాని అని అనుకుంటావో అప్పుడు మనం ఆయనకి దాసులుగానే ఉంటాం పిల్లరా. ప్రతి దాసులుగా ఉండాలి. నాలుగోది, ఆయన ప్రేమించేవాడిగా ఉండాలి. దేవుడిని ప్రేమించాలి పిల్లరా. మనం దేవుడు అంటే దేవుడి కొరకు ఏం చేయడానికైనా సాక్రిఫైంగ్ గా ఉండాలి. సాక్రిఫైంగ్ గా ఉండాలి, త్యాగంగా ఉండాలి. దేవుడి కొరకు ఏది ఇవ్వడానికైనా నువ్వు త్యాగం ఉండాలి. ఒక్క డబ్బు నథింగ్. నీ టైం దేవుడికి ఇవ్వాలి, నీ యొక్క శక్తి దేవుడికి ఇవ్వాలి, నీ వాక్య పరిచయం చేయడం వరకు ప్రయాణం పెట్టడం దేవుడికి ఇవ్వాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నిటిలో కూడా నువ్వు త్యాగం కలిగి ఉండాలి. అలాగా దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. ఆఖరిగా చూసినట్లయితే ఆయన పరిచర్య చేయాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు అదే ఫాలో అవుతున్నాడు. నాకు ఈ దేశంలో చాలా మంది ఉన్నారయ్యా, నువ్వు పరిచయం చేయని దేవుడు ఆ పౌలుతో మాట్లాడినాడు. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలోనే ఆల్రెడీ రాసి ఉంచారు. ఆయన పరిచర్య చేయాలి. మనం దేవుని పనిని మనం చేయాలి. అంతే, దేవుని కార్యం మనం చేసేవారిగా ఉండాలి. దేవుని పరిచర్య అంటే అనేకుల్ని రక్షణలోనికి నడిపించడం, అనేకులకి యేసుక్రీస్తు రక్షకుడిని చెప్పడం అనే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు పిల్లారా. ఎంత చక్కటి ధన్యకరమైన స్థితితో మనకి చూడండి. అలాగా చేసే ఆజ్ఞలను ఆయన తోడుకుని వస్తాడు, పరిశుద్ధ పర్వతాల్లో చేరుస్తాడు అని దేవుని వాక్యం రాయబడ్డాలి. అలా చేసిన వారు అలా చేయాలంటే మనం ఆయన నిబంధనలు, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయన విశ్రాంతి దినము, ఆయన దాసులు, ఆయన ప్రేమ, ఆయన పరిచయం ఇవన్నీ కూడా చేస్తే దేవుడు తన పరిశుద్ధ పర్వతానికి మనల్ని చేర్చుకుని తీసుకుని వెళ్తాడు పిల్లరా. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీవు నేను అన్యులమే మనము. కానీ ఈ అన్యులుగా ఉండడానికి ఇష్టం లేదు. అందరినీ రక్షించాలని ఆశ కలిగి దేవుడు ఈ పరిచర్య, ఈ కార్యక్రమం మన మీద పెట్టి ఉంచి వెళ్ళాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నాలుగో మాట, 3 మాటలు అయిపోయినాయి. 4వ మాటలోనికి వెళ్దాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు ఈ మాట. చూడండి, అందరితో మనం సమానంగా రాయబడ్డాం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నారు? హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి ఏమని రాస్తున్నాడు, ఈ మర్మం ఏదనగా ఒక సీక్రెసీ చెప్తున్నాడు. అన్యజనులైన మనము సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులము. హల్లెలూయా. ఎంత ధన్యత అండి. నువ్వు ఇప్పుడు దాకా అన్యుడు 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 అని అనుకున్నాం. నేను అన్యుడినే. కానీ 96వ సంవత్సరంలో యేసుక్రీస్తు సువార్త నా దగ్గరికి వచ్చినప్పుడు సువార్త ద్వారా యేసుక్రీస్తు ద్వారా సువార్త అనే ఈ యొక్క మార్గం ద్వారా నేను ఏమైపోయినాను? యూదులతో పాటు సమానమైపోయినాను. అంటే ఆ దేవాలయంలో బిడ్డల జాబితాలో చేరిపోయాను నేను. హల్లెలూయా. సంతోషం కలిగారండి? ఎంత సంతోషమో. ఒక అన్యుడిని యేసుక్రీస్తు ద్వారా సమాన వారసుడిగా ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. ఇంకా నీవు నోలాగా నేను అన్యుడిని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సువార్త దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం సువార్త. ఈ సువార్త ద్వారా నిన్ను నన్ను ఆయన యూదులతో సమానంగా చేసుకుంటూ ఉన్నాడు. గలతీ రాసిన పత్రిక 4:3-8 వచనం చూడండి. ఇది 4వ మాటలో భాగమే. 3:8 వచనం గలతీ రాసిన పత్రిక. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అందరూ ఏకముగానే ఉన్నారు. హల్లెలూయా. చూస్తారండి, కొంతమంది ఇది మా భారతదేశపు దేవుడు అంటారు, ఇది చైనా దేవుడు అంటారు, ఇది ఇంగ్లాండ్ దేవుడు అంటారు. ఇదేంటండి బాబు ఇది దేవుళ్ళు అని నేను అంటూనే ఉంటాను, కానీ వాళ్ళు వినరండి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇక్కడ మనము వెండియాలలో చెప్పుకున్నాం, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. చూసిన
చూసారని ఇన్ని దేవుళ్ళు ఉండరు. భారతదేశం వేరుగా, చైనా దేవుడు ఉండడు. అలా ఉంటే పైన వాళ్ళు అనుకుంటారు ఇద్దరు కదండి. ఆ దేవుడు ఇద్దరు కలిసి పైన కొట్టుకుంటారు. నా చైనా కావాలి, నా భారతదేశం కావాలని కదండి. చాలా పొరపాటు. దేవుడు ఒక్కడే. భారతదేశానికి వేరే దేవుడు, చైనాకి వేరే దేవుడు లేడు. అయితే అక్కడ ఏమన్నా రాయబడ్డది, ఏ భేదము లేదు. అందరూ యూదుడు, గ్రీసుడు, అరముడు, బర్ముడు ఎవడైనా కూడా, స్త్రీ పురుషుడు అందరూ కూడా యేసుక్రీస్తునందు ఏకంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసుక్రీస్తునందు ఏకంగా ఉన్నాం పిల్లరా. నీకు భేద అభిప్రాయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. చైనా వాడని అనవసరం లేదు. చైనా వాడి దగ్గరికి వెళ్ళి యేసు రక్షకుడు అని చెప్పు, ఆయన కూడా మనవాడే అయిపోతాడు. ఇంగ్లాండ్ వాడి దగ్గరికి వెళ్ళు, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పు, ఆయన కూడా మనవాడే అయిపోతాడు. అంతేకాని భేదాలు పెట్టుకోవద్దు. అందులో ఏ భేదము లేదు. అందరూ కూడా యేసుక్రీస్తునందు సమాన వారసులని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూడండి, గలతీయుల రాసిన పత్రికలోనే ఉంది, 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు పిల్లలే కాకుండా దేవుడు మన వారసత్వం పడిస్తున్నట్టుగా రాయబడింది. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. చూసారండి, ఇంకా దాసుడు అని నువ్వు అనడానికి వీల్లేదు అంటున్నాడు దేవుడు. మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు, కుమారులుగా మార్చేస్తాడు. కుమారులుగా వారసత్వం అంట. అంటే దేవుని దగ్గర ఏం వారసత్వం ఉందండి, పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా నిన్ను ఆయన పిలుచుకుపోతూ ఉన్నాడు. ఇంతకంటే దానికి ఏం కావాలండి? ఈ లోకంలో బ్రతికే 100 సంవత్సరాల జీవితమే కావాలా నీకు? లేకపోతే శాశ్వత కాలం జీవించే వారసత్వం నీకు కావాలి. ఆ వారసత్వం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే శాశ్వత కాలము దేవుని దగ్గర ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము ఆయన కుమారులు మాత్రమే కాకుండా కుమారులకు ఇవ్వబడినటువంటి వారసత్వం కూడా దేవుడు మనకిస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆఖరి మాట చూసినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఒక విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, అదే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి. ఇది 3 మాటల్లో అన్యుల్ని దేవునితో సంబంధం పెట్టాడు. 3 మాటలు నూతన నిబంధన గ్రంథంలో అన్యులని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమానమైనటువంటి స్థలంలో తీసుకువెళ్తున్నాడు. ఆఖరి మాట మనం చూసినట్లయితే మనకు ఒక పని అప్పగించి వెళ్తున్నాడు. ఎందుకంటే పౌలు అదే పని చేస్తున్నాడు. ఆయన ఆ వాక్యము బోధించాలని ఆశగా ఉన్నాడు, ఆతురతతో ఉన్నాడు. అన్యులకు వాక్యం చెప్పాలని చాలా బరువు వెళ్తున్నాడు. తన శరీరము గాయాల చేత రక్తం కాచున్నా, లేదా ఆయనకి దెబ్బలు స్పృహలేకపోయినా కూడా దేవుని వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. అదే భారము దేవుడు మన మీద పెడుతున్నాడు. మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు మనకు అప్పగిస్తున్నాడు. నిజమే సహోదరి సహోదరుడా, ఈ పని నీకు అప్పగిస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, పోలా నువ్వు తప్పని కాలనీలో వాక్యం చెప్పు. ఎందుకంటే ఈ కాలనీలో నాకు చాలా మంది ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. నీ వాక్యం చెప్పు, భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. తప్పని కాలనీలో చాలా మంది ఉన్నారని దర్శనంలో దేవుడు పౌలుతో మాట్లాడినాడు. కనుక నీతో మాట్లాడొచ్చు. ఈ రోజు నీకు చుట్టూ చాలా మంది ఉన్నారు సోదరి, నువ్వు భయపడకు, నువ్వు మాట్లాడు, దేవుని వాక్యాన్ని బోధించని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని బోధించే బాధ్యత, పరిచర్య బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కనుక దేవుని వాక్యాన్ని బోధించాలి. ఒక వాక్యం చదువుకుందాం. 1వ యోహాను 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. 1వ యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. చూసారండి, మనము దేవుని సంబంధులము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సంబంధిని. ఎప్పుడు సువార్త నీ దగ్గరికి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలతో సమాన వారసత్వం వచ్చింది. నువ్వు ఇప్పుడు దేవుని సంబంధం అయిపోయినావు. నువ్వు దేవుని సంబంధమైన బిడ్డ, నీవు వెళ్ళి వాక్యం చెప్పు. మనం దేవుని సంబంధులు. అవతల వాడు దేవుని సంబంధిగా మారతాడు. మారి నీ వాక్యాన్ని అంగీకరించి నిన్ను మనందరినీ కూడా రక్షణలోకి నడిపిస్తాడు. మళ్ళీ ఒకసారి చదవండి, 4వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి ఆలోచించేయండి, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. ఎంత చక్కటి మాట. నిజమే. తపోవనపల్లి సంఘంలో 2008వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం, అంటే 4 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకున్నాం మనం. ఎన్ని వర్తమానాలు ఉంటాయండి?
చాలా వర్తమానాలు ఉంటాయి. దేవుని సంబంధమైన వాడు ఈ వర్తమానం వింటాడు, దేవుని సంబంధి కాని వాడు చౌరు పూసుకుంటాడు కదా. పౌలు కూడా అరిచి వాక్యం చెప్పి ఏం చేశాడు, అంగీ తీసి దులిపి పడేశాడు కదా. దులిపి వెళ్ళిపోలే, ఒక మాట అంటున్నాడు, నీకు నీవే సమాధానం చెప్పుకో, రేపొద్దున ఏదైనా కష్టం ఏదైనా శ్రమ వస్తే నీవే జవాబు చెప్పుకో అని పౌలు చెప్పిపోయాడు. 4 సంవత్సరాలు మనం ఇక్కడ సేవ చేసినాం. 4 సంవత్సరాల నుంచి వాక్యం, యేసు రక్షకుడనే వాక్యం వినబడుతూనే ఉంది. మరి ఇప్పటికీ కూడా వినకపోతే ఒకరోజు మనం కూడా అదే పని చేద్దాం, అంగీ దులిపేద్దాం. ఆ తర్వాత మీ ఇష్టం, రేపొద్దున వెరిఫికేషన్ వస్తే మీవే అని మనం కూడా అనొచ్చు. కానీ వద్దు, ఇంకా పని చేద్దాం. ఏమో దేవుడు ఎన్ని సంవత్సరాలు, యేసు రక్షకుడనే వర్తమానాలు ఎన్ని సంవత్సరాలు ఈ స్థలాన్ని వినిపింపజేస్తాడు, తప్పనిసరి వినిపింపజేస్తాడు. వినిపిస్తూనే ఉంటాము. ఎందుకంటే యేసు రక్షకుడనే చెప్పడంలో మనము చనిపోయేంత వరకు కూడా చెప్పే బాధ్యత మన మీద ఉంది. చనిపోయేంత వరకు కూడా నీ జీవితం అంతా కూడా యేసు క్రీస్తు రక్షకుడనే చెప్పడంలో వినియోగించడంలో ఏమీ తప్పు లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు పోయివు, కానీ నీ నాటికి భోజనం పెడతలేదా? ఆ పక్షుల కంటే కొన్ని వేల రెట్లు నువ్వు విలువైన వాడు, నీకు అన్నం పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడి పని చేసుకుంటూ పోదాం. దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. ఏ ఆటంకాలు రావు ప్రియులారా, ఏ శ్రమలు రావు, ఏ ఇబ్బంది రాదు. ఇంతకంటే గొప్ప పరిచర్య, ఇంతకంటే గొప్ప పరిచర్య ఈ లోకంలో ఏదీ లేదు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి జిల్లా కలెక్టర్గా ఉన్నావు, దేశ నాయకుడిగా ఉన్నావు, అవన్నీ కూడా తుచ్చమైన ఉద్యోగాలు. కానీ మన ఉద్యోగము శాశ్వత కాలం దేవుడు ఇచ్చేటువంటి ఉద్యోగము. ఈ ఉద్యోగం దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక నీవు దేవుడిని హత్తుకునే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 7 మాటలు విన్నాం. మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, దేవుని హత్తుకునే, పాత గ్రంథంలో దేవుని హత్తుకునేటువంటి వారిగా ఉంటే ఆయన ఏమాత్రం నెట్టివేయనని అంటున్నాడు. రెండవ మాట, ఆయన నమ్ముకుంటే ఆయన పరిశుద్ధ పర్వతాన్ని స్వతంత్రింపచేస్తానని చెబుతున్నాడు. మూడవ మాట, ఆయన అన్యులను తీసుకుని రావాలి. కొన్ని నియమ నిబంధనలు పాటించి వస్తే వారికి నేను దేవుని సన్నిధిని ఉంచుతానని 3 మాటలు చెప్పాడు. అలానే నూతన నిబంధన గ్రంథంలో మనము యూదులతో సమాన వారసులమని ఫిలిప్పీ పత్రికలో అది ఎఫెసీ పత్రికలో రాయబడి ఉన్నది. అలానే గలతీ రాసిన పత్రికలో యేసుక్రీస్తును అంగీకరించడంలో ఏ భేదము లేదు. ఎట్టి దేశస్థుడైనా కూడా దేవుడు అంగీకరించడానికి యేసుక్రీస్తును సమానంగా ఉంటాడని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అలానే గలతీ పత్రికలో రాసిన ప్రకారంగా మనం కుమారులు మాత్రమే కాకుండా ఆయన వారసత్వము మనం పొందుకునే వారిగా ఉన్నాము. అంటే పరలోకం దేవుడు మనకి ఇస్తున్నట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. ఆఖరిగా చూసినట్లయితే నీవు నేను దేవుని వాక్య పరిచర్య చేసే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగించుకున్నాం. ఒక సంఘటన 1882వ సంవత్సరము జనవరి 13వ తారీఖున ఫ్లోరిడా దేశంలో ఒక పొలోమాక్ అనే రివర్ లో ఒక ఏరోప్లేన్ కూలిపోయిందంటండి. ఒక ఏరోప్లేన్ కూలిపోయిందంట. ఆ కూలిపోయిన దృశ్యాన్ని ఒక 28 సంవత్సరాల యువకుడు మార్టిన్ అనేటువంటి ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే నీళ్ళలో పడినాక అందరికీ గందరగోళం ఉంటుంది. ఎవరి దారిని వాళ్ళు పట్టుకుంటున్నారు. అటు భార్య అని లేదు, ఇటు పిల్ల అని లేదు, పెద్దోడని లేదు. ఎవరికి దొరికితే ఆధారం పట్టుకుని బయటకు పరుగుపడుకుని వస్తున్నారు. ఏరోప్లేన్ నుంచి ఒక సహోదరి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆమె గీత రావడం లేదు. ఆమె మునిగిపోతుందంట. ఈ సహోదరుడు గట్టి నుంచి చూసి ఆయన మనసు ఆగలేదు. ఆకష దూకాడు లోపలికి. దూకి ఆ సహోదరిని పట్టుకుని జాగ్రత్తగా గట్టి మీదకి తీసుకొచ్చి బతికించాడు. ఎంత గొప్ప పని చేశాడంటే ఆ ప్రాణాపాయంలో స్థితిలో ఉన్న ఆ సహోదరిని గట్టి మీదకి తీసుకొచ్చి ఆయన కాపాడాడు. తర్వాత విచారణ చేస్తే ఈ సంగతి తెలిసింది ఏంటంటే ఈ దూకిన ఆయనకి ఈత రాదంటండి. ఈత రానివాడు ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడినాడు అని అక్కడ దృష్టాంతం మనం నేర్చుకుంటున్నాం. చూస్తున్నారండి, బైబిల్ వాక్యాలు చదవడానికి నీకు ట్రైనింగ్ అవసరం లేదు. ఈత అంటే ఒక ట్రైనింగ్ అయ్యి ఎక్స్పర్ట్ అయ్యి నువ్వు వెళ్తేనే దేవుని వాక్యం చెప్పడం అవసరం లేదు. నీకు ఏది రాకపోయినా యేసు రక్షణ అనే మాట చెప్పడానికి నువ్వు దూకాలి. ఈ లోకంలోనికి దూకి ఒక ఆత్మనైనా రక్షించుకుని వచ్చేవాడిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకునండి, అందరూ బైబిల్స్ మూసి కళ్ళు మూసుకుని విన్న వాక్యాన్ని బట్టి మరొకసారి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో
దేవుడు మనల్ని అన్యులుగా ఉంటే అలానే ఉంచాడు, లేకపోతే మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడా? విన్న వాక్యాన్ని బట్టి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినాడు. ఒకసారి మీ యొక్క హృదయ వేదన, హృదయంలో కలవరము ఉంటే, దేవా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నన్ను రక్షించు అని ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మీరందరూ కూడా మీ యొక్క హృదయాలు తెరవమని నేను కోరుకుంటున్నాను. చూడండి, పౌలు యూదులకు వాక్యం ప్రకటించిన తర్వాత వారు వినకపోతే ఇక మీ ఇష్టము అని చెప్పి వారి ఎదుట తమ బట్టలను దులిపినట్టుగా విన్నాం. అయితే నేను అన్ని జనులకు వెళ్తున్నాను అన్నాడు దేవుడు. పౌలు అన్ని జనులకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా కూడా పౌరుని బలపరిచాడు దేవుడు. నేను మీతోటే ఉంటాను, ఈ స్థలంలో నాకు చాలా ఆత్మీయ లక్ష్యాలు నడిపించు అని దేవుడు మనందరితో మాట్లాడినాడు. నీవున్న స్థలంలో అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయేమో సోదరుడా, వారిని రక్షించడం కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకొక మాట చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రణాళిక, నరులందరూ రక్షణ పొందుకొని ఆయన ధర్మశాస్త్రంలో, ఆయన రక్షణలో అందరూ కూడా సత్యం గురించి ఎరిగిన వారే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. జక్కయ్య విషయమై ఒక అన్యుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసినాడు యేసుక్రీస్తు. జక్కయ్య ఒప్పుకుంటున్నాడు, నేను